అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి బేతాళ కథల్లో ఒక కథ. కథ పేరు అపాత్రుడి దానం. అపాత్రుడి దానం అంటే ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందామా? అయితే మరి కథలోకి వెళ్దామా? బేతాళ కథలు భలే బాగుంటాయి కదండి. పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కదా వినిపించవచ్చు కదా. సరే అయితే మరి పూర్వము గౌతమి నదీ తీరంలోని అభయగిరి అనే గ్రామంలో శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి ఎంతో దయా స్వభావం కలవాడు. భగవంతుడంటే భక్తి కలవాడు. ఆయనకి పెళ్లి చేసుకోవాలా, పిల్లలు లేరు, సంతానం లేదు, ఏమీ లేదు. కొంచెం ఆస్తి ఉంది. ఆ ఆస్తిని అనుభవించడానికి ఎవరూ లేరు కదా. ఈ డబ్బంతా నేను ఏం చేసుకోవాలి అని ఆయన ఏమనుకున్నాడంటే, నేను చనిపోయేలాగా కొన్ని మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను. దానికి ఏం చేశాడు, ఒక గుడి దగ్గర ఒక సత్రం కట్టించాడు అనమాట. ఒక గుడి దగ్గర సత్రం కట్టించేశాడు అతనుకున్న కొంచెం ధనంతోనే. ఆ రెండిటికి ఆయనకి డబ్బంతా అయిపోయింది. డబ్బులు లేవు, కానీ ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆలయంలో అర్చన చేయించాలి, సత్రంలో బస చేసే యాత్రకి భోజనాలు పెట్టించాలి, భోజన సౌకర్యాలు చూడాలి, ఒక పేద పాఠశాల కట్టించాలి, ఒక వైద్యశాల కట్టించాలి, ఊళ్ళో పిల్లలందరికీ ఓ బడి ఏర్పాటు చేయాలి. మరి వీటన్నిటికీ డబ్బు కావాలి. అయితే ఆలయానికి శాస్త్రి గారు ముష్టెత్తడం ఇష్టం లేదు. అంచేత ఆయన సత్రంలో ఒక డిబ్బీ పెట్టాడు, గుడిలో మరొక డిబ్బీ ఏర్పాటు చేశాడు. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి రోజు వెళ్ళే భక్తులు కూడా వాళ్లకు తోచిన డబ్బుని దాంట్లో డిబ్బీల్లో వేసేస్తూ వెళ్ళిపోతుండేవారు అనమాట. గుడి కట్టించిన వేళ విశేషము చాలా మంచిదైంది. ఏమైందో తెలుసా? ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాల వల్ల దేవుడికి మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా కోరికలు తీరినాయి. అది ఏం గుడి అంటున్నారు? రాముడి గుడి. రాముడు వరాలు ఇస్తూ ఉంటాడు కదా. మరి అందరికీ తెలిసిపోయింది, పలానా చోట ఒక గుడి ఉందట, ఆ గుడిలో రామవాడు ప్రతిష్ఠించారట. ఈ శాస్త్రి గారు ఆ గుడికి వెళ్తే మన కోరికలు తీరుతాయిలే అనుకుంటూ జనం అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉండేవారనమాట. వచ్చేసి అక్కడ డిబ్బీ ఉంది కదా అక్కడ ఒకటి, ఆ డిబ్బీలో డబ్బులు వేసేస్తూ వెళ్ళిపోతూ ఉండేవారనమాట. ఇప్పుడు కూడా చూడండి పిల్లలు, మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనము? ఒక 10 రూపాయలు 20 రూపాయలు చిల్లర తీసుకుని ఒక హుండీలో వేసుకుంటూ ఒకప్పుడు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రూపాయికి విలువ లేదు కాబట్టి 15 రూపాయలు వేస్తేనే కానీ అర్చకులు తీర్చుకోవట్లేదు. మనం ఏం చేస్తాము? మనకున్న స్తోమతను బట్టి మనము గుళ్ళో వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. 15 రూపాయలు 15 మన ఇష్టం, ఎంతన్నా వేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అలా వేసుకుంటూ ఉంటాం కదా మనం కూడా. మరి అలాగ వేయడం వల్ల ఏమైందంటే అక్కడ బోల్డంత డబ్బు వచ్చేసింది. అయితే మరి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కూడా. భోజనాలు కూడా పెట్టేవాడు కదా. భోజనాలు పెట్టినప్పుడు ఈ డబ్బంతా అన్నదానానికి సరిపోతూ ఉండేదన్నమాట. అయితే శాస్త్రి తాను చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాడు. ఏమనుకున్నాడు? వైద్యశాల కట్టించాలనుకున్నాడు, పిల్లలకి స్కూల్ పెట్టాలనుకున్నాడు, తర్వాత ఏమో ఊళ్ళో అందరికీ సత్రం కట్టించాలనుకున్నాడు. ఇలా ఎన్నెన్నో పనులు చేద్దాం అనుకుంటున్నాడు. కానీ వేద పాఠశాల కూడా కట్టిద్దాం అనుకున్నాడు. మరి ఏమైందంటే అందరూ అడుగుతున్నారు, ఏమండి హాస్పిటల్ ఎప్పుడు కట్టిస్తారండి, వేద పాఠశాల ఎప్పుడు మొదలు పెడతారు అని అడుగుతుంటే, ఇంకా ప్రారంభించలేదని ఎవరన్నా అడిగితే ఆయనకి ఏం చెప్పాలో, ఇంకా ఆ రాముడే దయ చూపించాలి నాకు అని అనుకున్నాడు. ఆయన మనసులో కోరుకుంది కానీ చేతిలో డబ్బులు లేవు. భగవంతుడు ఎలా ఇస్తాడో ఏమిటో అని శాస్త్రి గారు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉండేవారనమాట. అంతలో ఒకరోజు గుడి డిబ్బీల్లో ఎవరో 50,000 రూపాయలు ఒక పసుపు మూట కట్టేసేసి దాంట్లో పడేశారు. అది చూసి శాస్త్రి గారు చాలా ఆశ్చర్యపోయారు. అభయగిరి గ్రామంలో
కొంతమంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 100, 200 ఇవ్వడమే కష్టం కదా. అలాంటిది అంత పెద్ద మొత్తంలో ఇచ్చినవాడు వాడెవరో శాస్త్రి గారికి తెచ్చి ఇచ్చేవారు కానీ డిబ్బీల్లో వేసేవారు కాదు కదా. ఇంత రహస్యంగా ఎవరేశారో అని అనుకున్నాడు. "ఆ, ఎవరు ఇంత 50,000 రూపాయల డబ్బులు తెచ్చి డిబ్బీలో వేశారు ఎవరు? వాళ్ళు రహస్యంగా ఉండడానికి కారణం ఏమిటి? వాళ్ళు రహస్యంగా ఉండాలంటే తాను వాళ్ళని ఆ చోటికి తీయడం బాగోదని మన శాస్త్రి గారికి డబ్బు గురించి ఎవ్వరికి చెప్పలేదన్నమాట. ఎవరో 50,000 వేశారంటే అమ్మో ఎవరు వేశారో అని చెప్పేసి మళ్ళీ కంగారు పడి ఆ డబ్బులు దేనికోదానికి తీసేసుకుంటారు కదా మరి. అలాగా ఆయన ఏం చేశాడంటే గుడికి ఉపయోగిద్దాం అనుకున్నాడు. అంతలో కొంచెం అచ్చుకుటి ఇంటి మరమ్మతులకి ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు కూడా చేయించేశాడు. స్వామివారిని చూసి సంతోషించేవారు అందరూ ఉన్నారు కదా, సంతోషించిన వారు లేరు కదా. భగవంతుడికి బంగారు తొడుగు చేస్తే ఇంకెంత అందంగా ఉంటాడండి స్వామి, అందులోని శ్రీరామచంద్రమూర్తి ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఎవరో సత్రంలోని 2,00,000 రూపాయలు డబ్బు తీసుకొచ్చి దాంట్లో పడేశారు. శాస్త్రి గారు ఆశ్చర్యం ఎక్కువైపోయింది. ఊళ్ళో ఎవరు ఇంత డబ్బు ఇస్తున్నారు కానీ ఎవరయ్యింది తెలియట్లేదే అని అనుకున్నాడు. అనుకుని ఏం చేద్దామా అని చూస్తున్నాడు. మరి శాస్త్రి గారు ఏమనుకున్నారంటే ఆ డబ్బా వేసేవాడు ఎవడో వాడికి కృతజ్ఞత చెప్పాలి అని అనుకున్నాడు. అలా అదే విషయంలో ఒక వేద పాఠశాల కట్టించేశాడు. ఊళ్ళో అందరూ కూడా శాస్త్రి గారిని మెచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వేద పాఠశాలలో పిల్లలకి అన్ని శాస్త్రాలతో పాటు భగవంతుడి చేసే పూజలకి అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు కదా మరి. తనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా శాస్త్రి గారు శ్రద్ధగా పలకరించేవారు అనమాట. ఒక్కరి మీద కూడా ఆయనకి అనుమానం రాలేదు. ఒకవేళ రాముడే డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకి అనుమానం కలిగింది. భగవంతుడు ఏమన్నా వేరే రూపంగా నా కోరికలు నేను అనుకున్న వాటిని నా స్వలాభం కోసం చేయట్లేదు కదా, భగవంతుడి కోసమే కదా, పిల్లల కోసమే కదా నేను చేసేదని చెప్పేసి రాముడు ఏమైనా ఇస్తున్నాడా అని అనుకున్నాడు. రాముడు ఏ రూపంలో వచ్చి తను డబ్బు ఇస్తున్నాడో చూడాలనుకున్నాడు. ఏ రూపంలోనైనా దేవుడు కళ్ళారా చూసి తరించాలి కానీ అని శాస్త్రి గారికి చాలా మంచి కోరిక కలిగిందనమాట. అయితే ఆయన రాత్రి వేళప్పుడు తన ఇంటి దగ్గర అలాగే మేలుగా కూర్చున్నాడు. ఎవరో డిబ్బీలో డబ్బులు వేసేస్తున్నాడు కదా, ఎవడా చూద్దాం అనుకున్నాడు. ఒక 1 నెల రోజులు అయిపోయింది. ఏ వింత జరగలేదు. అలా తను చూస్తుండగానే భగవంతుడు రాడని శాస్త్రి గారికి ఆశ నిరాశ అయిపోయింది. ఎవరు రావట్లేదు. కానీ అంతలో ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం ఒకటి కనిపించింది. ఏంటో తెలుసా? చీకట్లో ఎవరో సత్రంకేసి వస్తున్నారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉంది. ఆ మనిషి డిబ్బీ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి మూటను డిబ్బీలో పడేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాస్త్రి గారు ఆ మనిషిని గుర్తించాడు. వాడు గూడెంలో ఉండే దొంగ. వాడి పేరు రాముడు. శాస్త్రి గారి గుండె దడదడా కొట్టుకుంది. ఎందుకో తెలుసా? చూస్తే మళ్ళీ వాడు నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడ్డాడు. ఆయన గబాలను బయటకు వచ్చి రాముడిని కూడా పరిగెట్టాడు. ఊరు దాటి గూడెం దగ్గరకు వచ్చేసరికి శాస్త్రి గారు ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేకేశాడు. రాముడు ఆగి తమరా బాబయ్యా దండాలండి అన్నాడు. నువ్వు డిబ్బీలో డబ్బులు వేయడం చూశాను, నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని శాస్త్రి గారు రాముడిని అడిగారు. మొదటి వాడు ఏమీ తెలియదన్నాడు. కానీ చివరికి ఆ డబ్బు తాను దొంగిలించి చెప్తూ ఒప్పుకున్నాడు. బాబు 2 నెలల కిందట పిల్లిశెట్టి గారింట 10,000 దొంగిలించాను బాబు. వాళ్ళకేమీ చాలా డబ్బుంది, ఖర్చులు తక్కువ, పీసునుగొట్టతను. మీ వంటి వాడు మంచి పనులు చేస్తారంటే ఇవ్వరు. ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు. అందుకని ఇప్పుడు కాస్త అప్పుడు కాస్త డిబ్బీలో వేసేసాను. పుణ్యం కట్టుకోండి, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను బయట పెట్టకండే బాబు అన్నాడు. నువ్వు చాలా తప్పు పని చేసావురా. దొంగతనం చేయడం ఒక తప్పు, మళ్ళీ ఆ పాపిష్టి సొమ్ముని తీసుకుని మంచి కార్యాలకి డిబ్బీలో వేయడం ఇంకో తప్పు.
ఆ డబ్బుతో స్వామివారికి నేను తోడుగు చేయించానే, ఆ? వేద పాఠశాల పెట్టించానే. అపచారం అపచారం, చచ్చి నరకానికి పోతాను నేను. దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అంటరాని డబ్బు అని శాస్త్రి గారు విలవిల్లాడిపోయారు. అంత పని చేయకండి బాబు, మధ్యలో డబ్బేం చేసింది? పాపం చేసిన వాడిని నేను, డబ్బు నాది గనక పిల్లిశెట్టి గారిది కదా అంటూ అంటరానివాడు వణికిపోయాడు. అంటరానివాడంటే పూర్వం ఎవరు కూడా గుళ్ళలోకి రానిచ్చేవారు కాదు, బయటనే పెట్టేసేవారు వాళ్ళని. లోపలికి అంటే వాళ్ళు మాది వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి గుడిలోకి రావడానికి నిషేధం అన్నమాట. అన్నట్టు పిల్లిశెట్టి దగ్గర ఎంత డబ్బు ఉంది? 10,000 నువ్వు ఎత్తుకుపోతే మాత్రం తెలీదా? తేలికట్టిన దొంగల్లా ఊరుకున్నాడే అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా. కొన్ని వేల లక్షల డబ్బు ఉంది బాబు, 10,000 పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా బాబు? దొంగలన్నా కొట్టేసుకెళ్ళి కట్టుకుపోతారు, రాజుగారన్నా తీసుకుపోవని చూస్తారు. అందుకని ఉలక్కుండా ఉన్నాడు. పిల్లిశెట్టి, మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు. పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను, నీ దిక్కుమాల డబ్బు మూలాన నేను నరకానికి పోతాను అన్నాడు శాస్త్రి. బాబు, డిబ్బీలో 10,000 రూపాయలు వేశాను, ధర్మ వైద్యశాల కట్టించండి, డబ్బులు లేకుండా అందరినీ చూడండి, ఒక ఆసుపత్రిలో అందరూ జనాలు చూస్తారు కదా, అందరికీ ఉచితంగా వైద్యం చేయించండి, నన్ను కాపాడండి. పిల్లిశెట్టికి లేని విచారం మీకెందుకు? దేవుడికి బంగారం తొడుగు చేస్తే కళ్ళాడా చూడడానికి పండగగా ఉంటుంది. పాపిష్టాన్ని, చేసే యోగ్యత లేదు, చూసే యోగ్యత లేదు అన్నాడు రావుడు. నాకు మతిపోతుంది, నాకేం ఆలోచించాలో తెలియట్లేదు, ఏం చేయాలో ఆలోచించాలి, నువ్వు వెళ్ళు అంటూ శాస్త్రి గారి ఇంటికి తిరిగి వచ్చేశారు. తెల్లవారుగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో తొడుగు తీసేయి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ. ఎందుకు బాబు అన్నాడు పూజారి. దొంగలు ఎత్తుకుపోతారేమో, ఎందుకైనా మంచిది, మా ఇంట్లో దాచేస్తాను అన్నాడు శాస్త్రి. పూజారి నవ్వి, మన ఊళ్ళో దొంగతనం లేదే, మీకు అకస్మాత్తుగా ఎందుకిలా అనుమానం కలిగింది? అయినా దేవుడి సొమ్ము తినేవాడు కూడా ఉంటాడా ఎక్కడైనా? అని దేవుడి సొమ్ములు కాజేస్తాడా? అది మహాపాపం అవ్వదు అన్నాడు. శాస్త్రి, ఏం చేయాలో తెలియట్లేదు, టిబ్బీలో అంటరానబడేసిన మూట ఉంది, నేను మహాపాపిని, అందుకే నన్ను రామచంద్రమూర్తి పరీక్ష పెట్టాడు అనుకుంటున్నాడు ఆయన. ఆలయం అంతా గుడి అంతా మైలుపడిపోయింది, సత్రం మైలుపడిపోయింది, వేద పాఠశాల అంతా కూడా కంపరం వచ్చేస్తుంది నాకు. డిబ్బీలో ఉన్న డబ్బులతో వైద్యశాల ప్రారంభించవచ్చు, కానీ ఏం చేయడానికి శాస్త్రి గారికి మతిలో లేదన్నమాట. అయితే వారాలు నెలలు గడిచిపోతున్నాయి. ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నాడు అన్నట్టు వార్త తెలిసిందనమాట. ఆయన కూడా చచ్చిపోతే ఈ పాపం నాకే అంటుకుంటుందని అనుకుని శాస్త్రి గారు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడు ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఒక్క పొరపాటు జరిగింది. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడట. వాడు దొబ్బిన సొమ్మునంతా కూడాని 2 లక్షల రూపాయలు నాకు గుడికి సత్రానికి ఇచ్చేశాడు. అది ఖర్చు అయిపోగానే నాకు ఈ సంగతి తెలిసింది. దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు. అంచేత దాన్ని మీరిచ్చిన దానంగా భావించి అనుమతి ఇవ్వండి అన్నాడు శాస్త్రి పిల్లిశెట్టితో. పిల్లిశెట్టి గొప్ప లోబి అంటే పిసినారాడనమాట. పిల్లి కూడా బెచ్చం పెట్టడవాడు అని అందరూ అనుకుంటూ ఉండేవారు. అందుకే ఆయన అందరూ వాడు పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు. కానీ ఆఖరి క్షణంలో ఆయనకి డబ్బు మీద ఏ భ్రాంతి కలగలేదు. మొత్తం అంతా కూడా డబ్బు మీద అసలు వ్యామోహం అంతా పోయింది. లక్షలు కూడబెట్టేశాడు. నేను తినలేదు, ఇంకోళ్ళకి పెట్టలేదు, ఏ కార్యక్రమాలు చేయలేదు, ఒక్కరోజు కూడా ₹1 డబ్బులు గుళ్ళో వేయలేదు. పాపాత్ముడిని, దొంగ నాకంటే ఎంత మంచివాడు, ఎంత పుణ్యాత్ముడు. 2 లక్షల రూపాయలు దొంగతనం చేసి అందులో వేసేశాడు కార్యానికి. దొంగలను పుణ్యాత్ములు అంటారేమిటి అన్నాడు శాస్త్రి. నేను దొంగనే. నేను వర్తకం చేస్తున్నప్పుడు నా దగ్గర
ఒక వర్తకుడి దగ్గర నేను గుమాస్తాగా ఉన్నాను. ఒకనాడు సముద్ర వ్యాపారంలో నన్ను కూడా వెంట తీసుకెళ్ళాడు ఆ వర్తకుడు. ఆ దేశంలో ఆయన జబ్బు చేసింది. ఆయన బతకడానికి భయపడి ఆయన డబ్బు అంతా కూడా మొత్తం అంతా కూడా నేను తీసుకుని పారిపోయి వచ్చేసాను. ఆ డబ్బుతో ఈ ఊరు చేరి వర్తకం చేసుకుని డబ్బులు బాగా సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని చెప్పేవాడిని అందరికీ. నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని అబద్ధం చెప్పేవాడిని. లక్షాధికారి కాదు, కోటీశ్వరిని అయ్యాను. అది ఎవరికి తెలీదు. ఈ దొంగకు తెలియాలి బాబు. ఆ దొంగలాగే నేను కూడా దొంగిలించిన డబ్బే అది నీకు ఇచ్చేస్తాను, పుణ్యకార్యాలకి వినియోగించండి అంటూ పిల్లిశెట్టి ఏం చేశారంటే నౌకరు డబ్బులు సంచులు తెప్పించేసి శాస్త్రికి ఇచ్చేసాడు. శాస్త్రి గారు చాలా ఆనందపడిపోయారు. ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేసాడు. అంటరాని వాడు రాముడి గురించి ఆయన మనసులో బాధ ఇంకా అలా ఉంది. ఆయనకి అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆయన రాత్రి రాముడి కోసం కబురు పంపాడు. రాముడు వచ్చాడు. ఒరే, నీ పాపం ఒకటి విరగడైపోయిందిరా. నీ దగ్గర డబ్బులు దొంగలంతో చేసావు కదా పిల్లిశెట్టి గారి గురించి. పిల్లిశెట్టి గారిని క్షమించేశారు. కానీ నీ రెండో పాపానికి నరకంలో అనుభవించాలి. అయితే ఆ పాపం నేను వంతు పంచుకున్నమాట ఎలాగా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పుచ్చుకో అన్నాడు శాస్త్రి అంటరాని వాడి రాముడితో. పాపిష్టాన్ని, ఈ డబ్బుతో నేనేం పుణ్య కార్యక్రమాలు చేయగలను బాబు? మీ చేతుల మీదుగానే అది కూడా మంచి పనులు ఖర్చు పెట్టండి అన్నాడు. అది ఎంత మాత్రం కుదరదు. వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపో, రాజు దగ్గరికి వెళ్ళి సంగతి బయట పెట్టేస్తాను అన్నాడు శాస్త్రి కేకలేస్తూ. రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు. బేతాడి కథ చెప్పి నాకు చిన్న అనుమానం. శాస్త్రి అంటాను రాముడిని, పిల్లిశెట్టి, రాజు ఈ ముగ్గురులో ఎవరికో పుణ్యాత్ములు? దీనికి సమాధానం చెప్పకపోతే నీ తల 2 ముక్కలు అవుతుందని చెప్పాడు. శాస్త్రి పుణ్యకార్యాలు చేశాడే కానీ ఆయనకి పాప భయము, పాప చింతన చాలా ఎక్కువ. అంటాని రాముడు పాపకార్యాలు చేసినా అతని మీద ఆసక్తి ఉంది. అతడు అడుగుపెట్టడానికి వీలు లేని గుడికి, చెవులు వినడానికి అధికారం లేని వేద పాఠశాలకి వాడు సహాయపడ్డాడు. వాడు పుణ్యాత్ముడని గ్రహించిన పిల్లిశెట్టి, అందుకే పిల్లిశెట్టి కూడా తన దగ్గర డబ్బును వాళ్ళకి ఇచ్చేసేసి ఇంకా గొప్ప పుణ్యాత్ముడయ్యాడు. అంటరాని రాముని చూసి మెచ్చుకున్నాడు. శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకి విధంగా మౌనభంగం కలగడంతోనే సవంతా పాటు చెట్టెక్కేశాడు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.